కానీ సార్, మీరు ఎంక్వైరీ చేసినా ఎవరో తెలియని వాళ్ళని పట్టుకోగలనన్న నమ్మకం మీకుందా? లేనప్పుడు మీ శ్రమ వేస్ట్ కదా శివగారు. ఆ శ్రమకి రూపాయి కూడా రాదు. నిజమా కాదా? నిజమే. కానీ ఇంకా ఏంటి సార్ కానీ? కష్టపడకుండా మీ శ్రమ వృధా కాకుండా డబ్బులు వస్తున్నాయి కదా, ఈసారి కాని చేసేయండి. కానిస్తా అబ్బా. కానీ ఆ, తక్కువ అంటారా? సరే శివగారు, ఓ 10 ఇస్తానులేండి. 10 అంటే 10 కోట్ల అంటే మొత్తం వీడు 12 కోట్లు అడుగుతున్నాడా? వీడి టైం. ఇంత సాగతిస్తే 10 లక్షలకు వచ్చాడు. ఓకే, చేసేద్దాం. ఓకే కదా సార్? ఒప్పుకోండి శివగారు. సరే, మీకోసం ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఇస్తారంటే, ఆ రాజమణిహారం ఇంటర్నేషనల్ ముఠా చేతికి చిక్కింది, దేశం దాటిపోయింది, ఇక దొరకదు, మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చేసేయండి. ఓకే, ఈ రోజే ఇచ్చేయండి సార్. సరే మేడం. ఉపేంద్ర, ఈరోజు వీడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు రేపు నాకు చెక్ ఇచ్చేస్తారా? అంతేగా. దీని ఆశ నెరవేరకూడదమ్మా. నువ్వు చూస్తూ కూడా నెరవేర్చకూడదమ్మా. నెరవేర్చకూడదు. ఏంటా కాంతులు? అదిగోండి, పుట్ట దగ్గర నుంచి వస్తుంది అయ్యగారు. కాంతులు వచ్చాయి, మళ్ళీ ఆ పుట్టలోకే వెళ్ళాయి. అంటే ఆ పుట్ట లోపల ఏదో ఉండే ఉంటుంది. నేను చూస్తాను బాబు. డాడ్, వాళ్ళు మా రూమ్లో నుంచి రాజమణిహారాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు పాము బయటే ఉండుంటుంది. ఆ భయంతో వాళ్ళు ఈ పుట్టలో పడేసి పారిపోయి ఉంటారు. అదే అదే అయి ఉంటుంది సార్. అదే మావయ్య, అదే అదే అత్తయ్య. నాన్న అనవసరంగా తప్పుగా అనుకుంటున్నారు. అన్యాయంగా నా మీద కేసు పెడతామని వాళ్ళు వెళ్ళారు. అలా ఏం కాదు రోజా.
మనం జెన్యున్గా ఉన్నాం. మనం ఫైట్ చేద్దాం. డోంట్ వరీ. ఏంటో నాకంతా అయోమయంగా ఉంది సార్. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. పాపాలు చేసేదానివి కాబట్టి నీకు ఇలా జరుగుతుంది. మంచి వాళ్ళని ఆ దేవుడు పరీక్షిస్తారు అంటారు కదా రోజా, అది ఇదే. హర్ష, ఎలాగో రాజమణిహారం ఆ పుట్టలోనే ఉంది కదా, నేను తీసుకున్నా. ఆగురమ్మా, నువ్వు తొందరపడద్దు. పోయిందనుకున్న రాజమణిహారం ఎలాగూ మన ఇంట్లోనే ఉంది కదా, అందులోనూ స్వయంభుగా వెలిసిన నాగమ్మ పుట్టలో ఉంది. ఆ నాగదేవత ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తుందో కొంచెం ఆగుదాం. అప్పటి వరకు ఆ రాజమణిహారాన్ని తీసే ప్రయత్నం ఎవరూ చేయకండి. పదండి. ఇప్పుడు నీ బాధ, భయం, కంగారన్నీ పోయాయా చాప్? చెప్పా కదా, రాజమణిహారాన్ని ఆ నాగమ్మాయి చూసుకుంటుంది, ధైర్యంగా ఉండమని. నేను చెప్పిందే జరిగింది కదా. అవును బాబు. అమ్మయ్యా, ఇప్పుడు నవ్వుతున్నావు, నాకు ఆనందంగా ఉంది. అది నాగమ్మ దయ్యే బాబు.